ఏ రెసిపీ చేయబోతున్నావు? నీకోసం ఇప్పుడు నేను బ్రోకలీ ప్యాన్ కేక్ చేయబోతున్నాను. మరి లేట్ చేయకుండా రమ్య చేయబోయే బ్రోకలీ ప్యాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. బ్రోకలీ ప్యాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు: తురిమిన బ్రోకలీ, ఎగ్స్, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, మైదా పిండి, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, నూనె. బ్రోకలీ ప్యాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ రమ్య? యా రెడీ. నిన్న ఇంట్లో ఏమని పిలుస్తారు రమ్మతగా? రమ్మి తల్లి. రమ్మి తల్లే? అదేంట్రా? అంటే ఏదో ముద్దు పేరు కాబట్టి రమ్మి తల్లి అని అట్లా. ఓకే, నేను రమ్మి అని పిలవనా? యా. ఓకే, సో రమ్య ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే షూర్. నాకు ఒక మిక్సింగ్ బౌల్ కావాలి. మన డిష్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎగ్ వేసుకుందాం. ఓకే, మనం ఎగ్ని ఇప్పుడు బీట్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి బ్రోకలీ వేసుకుందాం. చాప్డ్ బ్రోకలీ. అంత ఫైన్గా ఎట్లా చాప్ చేసావురా? టాలెంట్. అంటే అంత ఖాళీగా ఉన్నావురా? అంత నెమ్మదిగా చిన్నగా. నెక్స్ట్ వచ్చేసి కలర్డ్ క్యాప్సికమ్. దీన్ని కూడా బాగా బీట్ చేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ తీసుకుందాం. బ్లాక్ పెప్పర్. ఇంకోసారి మిక్స్ చేసుకుందాం. ఎస్. సో నాకు ఇప్పుడు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా. నాకు ఒక ప్యాన్ ఇచ్చి. ప్యాన్ హీట్ అవ్వాలి. హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సో నీ అండమాన్ డ్రీమ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అసలు 8th క్లాస్లో నీకు అండమాన్ వెళ్ళాలని ఎట్లా అనిపించింది? 8th క్లాస్లో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో అండమాన్ గురించి ఒక స్టోరీ విన్నాను. ఓకే, సో అప్పటి నుంచి అలా మైండ్లో పడిపోయింది అన్న. ఏం స్టోరీ అది? అదే అండమాన్ ఎట్లా ఉంటుంది, దాని ఉంటుంది కదా మామూలుగా, దాని వెదర్ ఎట్లా ఉంటుంది, దాని బ్యూటీ గురించి అట్లా సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అది చిన్నప్పటి నుంచి మైండ్లో అలా పడింది. సో బేసిక్గా అండమాన్లో బీచ్ ఉంటుంది, చాలా జైళ్ళు ఉంటాయి, కావాలంటే వెళ్ళేసిరా. ఓకే, సో అండమాన్ కాకుండా ఇంకేటో ప్లేసెస్ వెళ్ళాలనిపిస్తుంది? ఇంకా ఎటు అంటే ప్రజెంట్ అయితే అది ఉంది నా మైండ్లో. అది అయిపోయాక నెక్స్ట్ ఒకటి అయిపోయాక ఇంకోటి ఆలోచించుకుంటుంది, ఆచి తూచి అడుగులు వేస్తుంది అనమాట. అంతే అనమాట. ఓకే, మరి నీకు ఫ్యూచర్ గోల్స్ ఏమైనా ఉన్నాయా? ఫ్యూచర్ గోల్స్ అంటే ఇప్పుడు శాలరీ కూడా వస్తుంది. మేజర్గా అయితే ఏం లేదు, కానీ ప్రజెంట్ ఇండిపెండెంట్గా ఉండడం అంతే. అంతే అంతే. సో నువ్వు వర్క్ ఇప్పుడు విజయవాడలో చేస్తావు, హైదరాబాద్లో చేస్తావు? విజయవాడలో. హైదరాబాద్ రావా? లేదు. ఈ రా, ఫ్రీడమ్ వస్తుంది హైదరాబాద్ వస్తే. ఆల్రెడీ ఫ్రీడమ్ అయిపోయింది కదా. నాకు ఎక్కడున్నా ఫ్రీడమే, మంగళగిరిలో ఉన్న ఫ్రీడమే, విజయవాడలో ఉన్న ఫ్రీడమే, హైదరాబాద్లో ఉన్న ఫ్రీడమే. సో పేరెంట్స్ దగ్గర విజయవాడలో ఉంటే కొంచెం హ్యాపీనెస్ కదా. సో అది కూడా కరెక్టే. ఓకే, సో ఎనీవేస్ ప్యాన్ హీట్ అయిపోయింది. ఓకే, మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా. Yes. మనం ప్యాన్ కేక్స్ వేసుకుంటాం. ప్యాన్ కేక్స్ అని చెప్పి ఎగ్తో దోశలు వేసుకునేది ఇది ఒక కొత్త రెసిపీ కదా. అది ప్యాన్ కేక్ బట్ ఎగ్తో ప్యాన్ కేక్. వా, ప్యాన్ అండ్ కేక్, వాట్ అ కాంబినేషన్ డూడ్. ఓకే సూపర్. సో ఇది 2 sides ఫ్రై చేసుకోవాలి కదా. అవును, కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో అది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నువ్వు ఇంట్లో ఎప్పుడు చెప్పని సీక్రెట్ ఏదో ఒకటి నాకు చెప్పు. ఇంట్లో ఎప్పుడు చెప్పని సీక్రెట్ అంటే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడమే ఉంటుంది మ్యాక్సిమం. కాలేజ్ బంక్ కొట్టా? ఎక్కడికి వెళ్ళావు? ఫస్ట్ ఇయర్ ఏమో పీవీపీ, సెకండ్ ఇయర్ ఏమో మూవీ, థర్డ్ ఇయర్ ఏమో తప్పదు కాబట్టి స్టడీస్లో ఇన్వాల్వ్. అంటే ఈ 2 years తిరిగింది కాబట్టి 3rd year బ్యాక్లాగ్ రాసుకున్నాం. ఓకే, సో నాకు తెలిసి ఇది ఫ్రై ఉంటుంది ఒక సైడ్. అవును, మనం ఫ్లిప్ చేసుకుందాం.
ఓకే, అందుకే కిచెన్లోకి వెళ్ళాలిరా. అప్పుడప్పుడు వెళ్తాం కాబట్టి ఇలాంటి పరిణామాలు జరుగుతాయి అన్నమాట. అది కూర వేసుకోవడానికి, వాటర్ వేసుకోవడానికి వెళ్తే ఇట్లానే ఉంటుంది. ఓకే, నాకు ఒక సర్వింగ్ ప్లేట్ ఇచ్చి. ఎస్. సో ఇలానే మిగతా వాటిని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ వేసేసాయి. ఓకే స్వీటీ, ఒకటి ప్రిపేర్ చేసుకుందాం కదా. సో నీకు మమ్మీ ఇష్టమా, డాడీ ఇష్టమా? ఎందుకు మమ్మీని విజయవాడలో వద్దేసి వచ్చావు? నాకు మమ్మీ ఇష్టం, డాడీ ఇష్టం. ఒక్కటి చెప్పు. మోస్ట్లీ డాడీ ఎందుకు ఇష్టం అంటే నాకు ఇష్టమైనవి కనిపిస్తారు కాబట్టి. మమ్మీ దేనికి ఇష్టం అంటే నేను చెప్పేవన్నీ భరించి వింటది కాబట్టి. ఓకే, మరి ఎందుకు వదిలేసి వచ్చావు వాళ్ళు హైదరాబాద్? అంటే మమ్మీ వీక్ డేస్ అంతా చేసి టైర్డ్ అయిపోతారు కదా. సో మళ్ళీ ఇక్కడికి హైదరాబాద్ తీసుకొస్తే ట్రావెల్ చేసి కొంచెం టైర్డ్ అయిపోతారు. సో డాడీని. పాపం వీక్ అంతా కష్టపడినందుకు వీకెండ్ తీసుకొచ్చి ఇంకా చిల్ చేసి ఎంజాయ్ చేయించాలి. మేమిద్దరం చెప్పాను కదా బయట తిరుగుతాను నేను ఎక్కువ అని. అంటే మమ్మీని తీసుకుపోతా. అంటే మీరు చిల్ అయిపోయి మీ మమ్మీని అక్కడ వదిలేసారు కదా. నెక్స్ట్ టైం ష్యూర్గా తీసుకొస్తా. ఓకే, ఎనీవేస్ ఇది కూడా అయిపోయినట్టుంది కాబట్టి అవును. సర్వ్ చేసేసుకుందాం. సో ఫైనలీ మా రమ్మీ చేసేసిన బ్రోకలీ ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయినాయి. మళ్ళీ లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. బ్రోకలీ ప్యాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు: తురిమిన బ్రోకలీ, ఎగ్స్, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, మైదా పిండి, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, నూనె. బ్రోకలీ ప్యాన్ కేక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఎగ్స్ వేసి బీట్ చేసుకోవాలి. తర్వాత అందులో తురిమిన బ్రోకలీ, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, కొద్దిగా మైదా, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న బ్రోకలీ మిశ్రమాన్ని ప్యాన్ కేక్స్ లా వేసుకుని రెండు వైపులా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లో తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ హెల్దీ బ్రోకలీ ప్యాన్ కేక్స్ రెడీ.